మాజీ ముఖ్యమంత్రి జగన్ రామ్కీ సంస్థపై ఎనలేని ప్రేమ చూపారు. ఆ సంస్థ ఆదాయం పెంపే లక్ష్యంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విలువైన భూములు సైతం కట్టబెట్టారు. వైకాపా ఎంపీగా ఉన్న రామ్కీ గ్రూప్ సంస్థల చైర్మన్ అయోధ్య రామిరెడ్డికి రాష్ట్రంలో వైకాపా కార్యాలయాల నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో రాజప్రసాదాల తరహాలో భవనాలు నిర్మిస్తున్నారు. ప్రతిఫలంగా రామ్కీ సంస్థకు ఇటీవల అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ఏకంగా 50 ఎకరాల భూమిని కేటాయించారు. పరవాడ ఫార్మాసిటీలో ఉత్పత్తయ్యే వ్యర్థాల్ని శుద్ధి చేయటం, నిల్వ చేయటం కోసం 200 కోట్లతో ల్యాండ్ ఫిల్ ఏర్పాటుకు రామ్కీ దరఖాస్తు చేసుకుంది. దీనికోసం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో 50 ఎకరాల భూమిని ఏపీఐఏసీ కేటాయించింది. ఇందులో 10 ఎకరాలకు మాత్రమే రామ్కీ సంస్థ 4,85,00,000 చెల్లించగా మిగిలిన 40 ఎకరాల్ని ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే తన ఆధీనంలో ఉంచుకుంది. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ దాదాపు 50 కోట్లు ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో జనం నోరు నొక్కేశారు. రామ్కీ సంస్థపై తాడి గ్రామస్తులు ఎన్జీటీలో కేసు వేయగా ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ అయ్యాయి.